హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శారదా చిన్నపల్లిని. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చేస్తాను. అదే స్వీట్ రెసిపీ అండి, సేమియా సగ్గుబియ్యపు పరమాన్నము. నోటికి రుచికరమైన సేమియా సగ్గుబియ్యపు పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, నేతిలో వేయించిన జీడిపప్పు, నేతిలో వేయించిన కొబ్బరి ముక్కలు, నేతిలో వేయించిన సేమియా, నేతిలో వేయించిన కిస్మిస్, యాలకుల పొడి, ఇలాచీ పౌడర్. ఇప్పుడు ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ వాటర్ తెరులుతున్నప్పుడు మనం నానబెట్టిన సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, అవి దాంట్లో వేసేసుకోవాలి. అవి బాగా ఉడకనివ్వాలండి. ఆయిల్ వేయటం వల్ల మనకి సగ్గుబియ్యం అంటుకోకుండా విడివిడిగా బాగానే ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, అట్లా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న దాంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. అది సేమియా వేసేసాను, వీడియోలో స్కిప్ అయిపోయింది. అదిగోండి, సేమియా కూడా వేసేసాను. సేమియా, షుగరు, సగ్గుబియ్యం అవి బాగా ఉడికినాక మనం పాలని యాడ్ చేసుకోవాలి. మిల్క్ని మనం ఎంత ఎక్కువ మోతాదులో పాలు పోసుకుంటే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. నేనైతే ఎక్కువ మోతాదులోనే పాలు పోసాను. పాలు ఎక్కువ పోయటం వల్ల సేమియా సగ్గుబియ్యపు పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది. అదిగోండి, పాలు యాడ్ చేసినాక బాగా ఉడకనివ్వాలి. అదిగోండి, ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో వేసుకోవాల్సినవి వేసేసుకుందాం. కిస్మిస్, జీడిపప్పు, కొబ్బరి, ఇలాచీ పౌడర్ మొత్తం అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యపు పరమాన్నం రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన సేమియా సగ్గుబియ్యపు పరమాన్నం రెడీ అయిపోయింది. ఇదిగో చూస్తున్నారు కదా, సగ్గుబియ్యపు పరమాన్నం రెడీ. చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మోగిస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.